హైదరాబాద్లోని చందానగర్లో గన్ ఫైరింగ్ చేశారు. ఖజానా జ్యువెలర్స్కి సంబంధించిన ఒక షాప్లో భారీ దోపిడీకి ప్లాన్ చేశారు కొందరు దుండగులు. షాప్లోకి చొరబడి 6 దుండగులు గన్తోని కాల్పులు జరిపారు. అక్కడ ఉండే మేనేజర్కి సంబంధించిన కాలు మీద కూడా గన్ ఫైరింగ్ చేశారు. అలాగే అక్కడ ఉండే సీసీటీవీ కెమెరాస్ పై కూడా గన్తోని ఫైరింగ్ చేసి వాటిని కూడా ధ్వంసం చేశారు. సో దీనికి సంబంధించి డిప్యూటీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతని కాళ్ళపై కూడా కాల్పులు జరిపారు. ఆ ముఠాకు సంబంధించిన వాళ్ళంతా షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే దోపిడీ చేయడానికి గ్యాంగ్ మొత్తం షాప్లోకి వచ్చారు. 6 దుండగులు వచ్చి రాగానే సీసీ కెమెరాస్ని గన్తో కాల్ చేశారు. అక్కడున్న డిప్యూటీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ డిప్యూటీ మేనేజర్ని కూడా ఆ కాళ్ళపై కాల్ చేసి దాని తర్వాత ఆ షాప్లో ఉన్న బంగారాన్ని అంతా లూటీ చేసి వాళ్ళు దొంగతనం తర్వాత అక్కడి నుంచి జహీరాబాద్ వైపు పారిపోయడానికి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఆ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అందరికీ అలర్ట్ చేశారు. అక్కడ పోలీసులందరూ అలర్ట్ అయ్యి దాంతోపాటు ఒక 10 ప్రత్యేక బృందాలతోని దోపిడీకి సంబంధించిన ముఠాని గాలింపు చేయడానికి ఆ పోలీస్ బృందాలు ఒక 10 బృందాలు బయలుదేరాయి. ఇప్పుడు జహీరాబాద్ వైపు పారిపోయారు దుండగులు మాత్రం. ప్రస్తుతానికి అక్కడ గన్ ఫైరింగ్ చేసిన తర్వాత ఆ సిచ్యువేషన్ కొంచెం హాట్గా మారింది. మార్నింగే గోల్డ్ జ్యువెలరీ షాప్స్కి ఎవరు పొద్దున్నే రారు కదా. సో షాప్ తెరిచి నార్మల్ డే ఎలా ఉంటుందో వాళ్ళ యూజువల్ డే అలానే స్టార్ట్ చేశారు. షాప్ ఓపెన్ చేశారు, క్లీనింగ్ చేసుకున్నారు, అకౌంట్స్ అన్నీ చెక్ చేసుకున్నారు. ఉన్న జ్యువెలరీ అంతా కూడా సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో 6 దుండగులు లోపలికి ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఏవైతే సీసీ కెమెరాస్ కనిపిస్తున్నాయో ఆ సీసీ కెమెరాస్ని వెంటనే గన్స్తోని ఫైర్ చేశారు. ఫైర్ చేసిన తర్వాత ఆ డిప్యూటీ మేనేజర్ దగ్గరికి వెళ్ళారు. ఆయనను పట్టుకున్నారు. ఆయన పట్టుకొని ఆయన కాళ్ళకి కూడా షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని అంతా వాళ్ళు దొంగిలించి బ్యాగ్లో పెట్టుకొని అక్కడ నుంచి జహీరాబాద్ వైపు వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేశారు.